100% మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాట్లాడారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. ఏడాది పొడవునా బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలన్న కేసీఆర్ ఏప్రిల్ 10న హైదరాబాద్ లో ప్రతినిధుల సభ నిర్వహిస్తామని తెలిపారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఇక నుంచి దృష్టి సారిస్తామన్నారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని సొంత పార్టీ నేతలే ప్రచారం చేయడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పారు. కొందరు నేతలు భ్రమంలో నుంచి బయటకు రావాలని కేసీఆర్ చురకలు అంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల కోసం పోరాటాలు చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. "100% మళ్లీ అధికారం బీఆర్ఎస్దే అన్నారు కేసీఆర్. పోరాడి సాధించుకున్న తెలంగాణ వెనక్కి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల స్ఫూర్తితో మళ్లీ పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. పార్టీలో సమూల మార్పులుంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ ప్రస్తావన వచ్చింది. గతంలో ఎన్టీఆర్ పడిన కష్ట నష్టాలు వివరించారు కేసీఆర్. యువనేతలు సమరోత్సాహంతో పనిచేస్తే అధికారం ఖాయమన్నారు. కాంగ్రెస్ అటర్ఫ్లాప్ అయిందన్నారు బీఆర్ఎస్ అధినేత. పథకాల కోసమే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారన్న కేసీఆర్ ఇంత తొందరగా సీఎంపై వ్యతిరేకత వస్తుందనుకోలేదన్నారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని సిద్ధంగా ఉండాలంటూ నేతలను అప్రమత్తం చేశారు.